దగ్గరగా ఉండే లైటింగ్ ఈజ్ వైట్ లైటింగ్. దిస్ ఇస్ వైట్ లైటింగ్. దిస్ కైండ్ ఆఫ్ లైటింగ్ ఇంకొంచెం లైట్గా ఉండాలి, ఎందుకంటే ఫేస్ వచ్చి వైట్గా కనిపిస్తుంది, మీ రెగ్యులర్ స్కిన్ కనిపిస్తుంది కాబట్టి. నెక్స్ట్ వన్ ఇస్ థర్డ్ వన్, హెవీ మేకప్. Heavy makeup is what I am going to show you on the stage how it should be. Not this lighting, it will be gold color lights, regular mana stage with the lighting. Deeniki and audience will be from there. Audience starts from there actually. Inta close ga undadu. So ikkada nunchi akkadi kanipinchalante kallu ganaka meer bigger veyakapothe asalu kallu ila move chesindi kuda audience తెలియదు. And forget about this audience. 10th row asta asalu ganaka. So దీన్ని స్టిక్ అంటారు. స్టిక్ ఫస్ట్ వేయాలి. స్టిక్ అన్నది లోపల ఉంటుంది. లోపల వేసేటప్పుడు ఇది వేసి ఏమేమి కావాలో వేసి రోజు ముందే వేసేస్తాను. రెడ్ వేస్తాను, బికాస్ ఎప్పుడైనా ఒక అమ్మాయి చక్కగా ఉండాలంటే ఒకలాంటి రెడ్డిష్ చిక్స్ ఉంటే ఒక అందం వస్తుంది. ఆ స్టిక్ వేయాలి. ఫస్ట్ లైట్ మేకప్ వచ్చి కొంచెం ఇంత వేస్తే చాలు. ఈ కొంచెం లైట్గా వేయాలి ఫస్ట్ లైట్ మేకప్ వాళ్ళకి. అంటే ఒక ప్రోగ్రామే ఉంది, జస్ట్ ఒక ఐటమ్ వచ్చి బయటకు వచ్చేస్తున్నారు అంటే లైట్ మేకప్ ఈజ్ ఎనఫ్. సో ద స్టిక్ ఈజ్ రోజ్ కలరా? అన్నిటికీ ఒకే కలర్. ఓకే, ఈ కలర్ వేస్తే ఏమవుతుందంటే లోపల ఉండే మన రెగ్యులర్ స్కిన్ కలర్ పోయి ఇది వచ్చి ఒక డిఫరెంట్ మాస్క్ లాగా వచ్చేస్తుంది. వీ వాంట్ దట్ ఫర్ ద స్టేజ్. మీ సేమ్ స్కిన్ కలర్ వస్తే మీరు పార్టీకి వెళ్ళినట్టుగా ఉంటుంది, పార్టీ మేకప్ లాగా ఉంటుంది. పార్టీ మేకప్కి యూ డోంట్ గో ఫర్ దిస్ టైప్ ఆఫ్ కలర్. సో ఇట్లాంటి రెడ్డిష్గా ఉంటుంది. చాలా మంది అడుగుతారు ఇది కొంచెం రెడ్డిష్గా ఉంది కదా అండి, బట్ దిస్ లుక్స్ గుడ్ ఆన్ ద స్టేజ్ విత్ ద లైటింగ్, నాట్ ఫర్ ద రెగ్యులర్ మేకప్. మనం పార్టీకి వెళ్ళినప్పుడు ఇది వేసుకెళ్ళాం. దిస్ వన్ ఓన్లీ, దిస్ ఇస్ ఓన్లీ ఫర్ ద స్టేజ్. దీంట్లో షేడ్స్ ఉంటాయి. యా, అది తెలియకుండా దీంట్లో షేడ్స్ ఉంటాయి. కొంచెం బాగా ఫేర్గా ఉండే వాళ్ళకి 25 అలా తీసుకుంటాము. అండ్ కొంచెం డార్క్గా ఉండే వాళ్ళకి ఇంకొంచెం డార్క్ వెళ్ళండి, కానీ లైట్కి వెళ్ళకండి. ఇప్పుడు ఇంత చాలా యాక్చువల్గా మామూలుగా మీరు పార్టీకి అది వెళ్తుంటే, ఐ మీన్ సారీ చిన్న ప్రోగ్రామ్ ఓకే 1 ఐటమ్ చేసి బయటకు వచ్చేస్తుంది అని అనుకుంటే ఇంత చేస్తే చాలు, ఇది ఇంత వెళ్ళిపోతుంది. బట్ ఐఎమ్ గోయింగ్ టు డూ మోర్ ఫర్ స్టేజ్ ప్రోగ్రామ్ వేర్ షీ హాస్ టు డూ ఫర్ 3-4 hours వేర్ షీ స్వెట్స్ అ లాట్. ఫుల్ ఫ్లెడ్జ్డ్ మేకప్ వేయాలంటే ఇంత వేస్తాను. ఏ ప్యాచెస్ లేకుండా చూసుకోండి. వన్స్ ఇది ఈ ప్యాచెస్ మీద మనం పౌడర్ వేసేసరికి ఇంకా తొడపడం దేవుడు తరం కూడా కాదు. అందుకని ప్యాచెస్ ముందే పౌడర్ వేయకముందే అన్నీ చూసేసుకోవాలి మీరు. ద హోల్ ఫేస్ అంతా యూనిఫామ్గా ఉండాలా? అంతే, ఎగ్జాక్ట్లీ. ఎక్కడ ఉన్నా కూడా ఒకసారి చెక్ చేసుకొని, బయట లైట్లో చెక్ చేసుకొని 4 సార్లు చెక్ చేసుకొని దాని మీద పౌడర్ వేసుకోండి. అండ్ ఏదైనా ఇలాగ ప్యాచ్ ఉండి మీరు దాని మీద పౌడర్ వేస్తారంటే ఆ తర్వాత ఇంకా ఏమీ చేయరు. వీ కాంట్ డూ ఎనీథింగ్. రెడ్ అది వేస్తాం ఇక్కడ, బట్ అది కనిపించకుండా పోతుంది తర్వాత. యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ దట్. కనిపిస్తుంది ఏమైనా, అది ఒక లైట్ షేడ్లా తర్వాత కనిపిస్తుంది మీకు అదనమాట. ఫస్ట్ వేయడం ఇంత వేయాల్సి వస్తుంది. నోస్ ఉన్న వాళ్ళకి నో షేడ్ వేసుకోవాలి. ఇదే సెంటర్లో స్ట్రైట్ లైన్ లాగా ఉండే నోస్ వేసేసుకోండి. మధ్యలో is it like on the sides only or the whole? Okay, yeah, okay. Is that the lipstick? So you can use lipstick. You can use. Instead blush use చేయొచ్చు. వద్దు, బ్లష్ వచ్చి పౌడర్ కదా, ఇది వచ్చి పేస్ట్. సో వి వాంట్ దిస్ కైండ్. యా, పౌడర్ వద్దు.
ఇక్కడ వేసాను, ఇక్కడ ఇక్కడ. అండ్ ఫేస్ చాలా పెద్దదిగా ఉండి ఇక్కడ ఇదిగా ఉండే వాళ్ళకి ఈ ప్లేస్లో, ఇలాంటి ప్లేస్లో కూడా వేయాలి రెడ్. ఇది వేస్తే ఇక్కడ నెక్ కట్ అవుతుంది. ఇక్కడ ఎక్కువ పెద్ద ఫేస్ ఉన్న వాళ్ళకి యూ హ్యావ్ టు కట్ దిస్ పార్ట్. అప్పుడు నెక్ కొంచెం లెంగ్తీగా కనిపిస్తుంది. సో రెడ్ అక్కడ. ఇప్పుడు ఈ అమ్మాయికి అలా లేదు కాబట్టి ఐఎమ్ నాట్ పుట్టింగ్ ప్రాబ్లమ్ ఎనీథింగ్ హియర్. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ పుట్ అండర్ నేమ్, లైక్ కింద గడ్డం కింద, ఈ పాత్ర కింద పాత్ర వేయాలి ఇలాగా. ఓకే, అది ఇప్పుడు నేను తనకేం లేదు కాబట్టి నేను వేయట్లేదు. ఆ తర్వాత దాని మీద ఇప్పుడు ఇది మొత్తం ఇది ఉండాలి అంటే, ఇప్పుడు నేను చేస్తే ఇలాంటివి చెదిరిపోతుంది కదా, అలా చెదరకుండా ఉండాలంటే పౌడర్ అద్దితే అది అట్లా ఉండిపోతుంది. ఐ టోల్డ్ యూ ఈవెన్ ఆఫ్టర్ 4 or 5 hours ఆర్ లైక్ 2 o'clock 8 o'clock ప్రోగ్రామ్ ఉన్నా కూడా చెదరకుండా ఉండాలంటే ఈ బేస్ మీద పౌడర్ వేస్తే ఆగిపోతుంది. అది ఒక విధంగా అడ్వాంటేజ్ చెదరదు. రెండో విధంగా ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే, మీరు కనుక ప్యాచెస్ ఏమన్నా చూసుకోకుండా వదిలేస్తే అది మళ్ళీ మీరు మూవ్ చేయలేరు దాన్ని. అది ఒక ఇలా ఒక గీత ఎక్స్ట్రా ఉందనుకోండి, పౌడర్ వేసారంటే ఇంకా గీత అట్లా కనిపిస్తుంటుంది, ఎంత ప్యాన్ కేక్ వేసినా మీకు పోదు. అందుకని బిఫోర్ పౌడర్ వేసేటప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి అన్నీ కరెక్ట్గా ఉంది కదా, ఎక్కడ ఎక్స్ట్రాగా ప్యాచెస్గా లేదు కదా అని చెక్ చేసుకొని పౌడర్ వేసుకోండి. పౌడర్ వేసేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఒకసారి చెక్ చేసుకొని వేసుకోండి. ఈ పౌడర్ అద్దేది లోపల ఉండే బేస్ ఇంకా చెదరకుండా ఉండడానికి. మామూలుగా ఇక్కడైతే చేయడం కుదరదు, కానీ అంటే చేస్తారు చేయడం. మేము అక్కడ ఇండియాలో వాట్ వీ డూ ఇస్ ఐస్ క్యూబ్స్ని ఫేస్ మీద ఎలా రుద్దుతాం, ఆర్ విత్ కోల్డ్ ఐస్ విత్ వాటర్ తోటి తుడుస్తాం. బికాస్ పోర్స్ అన్ని ఇప్పుడు క్లోజ్ అయిపోతాయి. పోర్స్ క్లోజ్ అయ్యేసరికి ఈ మేకప్ని ఇంకా బలంగా పట్టుకుంటుంది. ఒకసారి ఈ బుక్కులు మాత్రం చేస్తానే, జస్ట్. అండ్ దిస్ ఇస్ ద ప్యాన్ కేక్. ఇది పైన వేస్తాను, ఇది పైన వేసేయచ్చు. మీకు షార్ట్ ప్రోగ్రామ్స్, చిన్న ప్రోగ్రామ్స్ ఉంటే ఇంకా ఇంత బేస్ అక్కడ స్ట్రైట్ అవే గో టు దిస్, స్ట్రైట్ అవే దిస్. సో ప్యాన్ కేక్ లో షేడ్స్ ఉంటాయా? దీంట్లో కూడా షేడ్స్ ఉంటాయి. దిస్ ఇస్ 25 ఐ గాట్. 25 తీసుకున్నాను. ఫెయిర్ స్కిన్ ఉన్న వాళ్ళు 24 తీసుకోవచ్చు. కొంచెం డార్క్ 26 తీసుకోవచ్చు. వెయిట్ చేసి తీసుకోవచ్చు. ఇది ప్యాన్ కేక్ అన్నట్టు. ప్యాన్ కేక్. సో ఇక్కడ ఏం దట్స్ ప్యాన్ స్టిక్. ఇది ఓకే, ఏమంటారు ఇక్కడ యూఎస్ లో ఎట్లా? ఐ డోంట్ థింక్ సో యూ గెట్ ఇట్. ఓ, See this side and this side. Have to put this much. When asked, do we need this much? Yes, you need this much. Because stage మీదకి ఆడియన్స్కి తెలియడానికి, ఇఫ్ ఇట్ ఈస్ వెరీ క్లోజ్ ఆడియన్స్ అంటే ఇంత అక్కర్లేదు, ఓన్లీ ప్యాన్ కేక్ చాలు. బట్ ఇంత స్టిక్ ఇది వేసి ఇంత ప్యాన్ కేక్ వేసి వేయాల్సింది ఇఫ్ యూ హ్యావ్ లార్జ్ ఆడియన్స్ అండ్ బిగ్గర్ స్టేడియం అలా ఉంది అంటే, ఆడిటోరియం అలా ఉందంటే, యూ నీడ్ దిస్ కైండ్ ఆఫ్ మేకప్. అకార్డింగ్ టు ద స్టేజ్ యూ డూ దట్. ప్లీజ్ ఆస్క్, ఈజ్ ఇట్ ఇన్ ద టెంపుల్ ఆర్ ఈజ్ ఇట్ ఆన్ ద స్టేజ్ అనుకొని మీరు యూ కెన్ పుట్ ద మేకప్. ఇఫ్ ఇట్ ఇస్ టెంపుల్ క్లోజర్ విషయం ఉంటుంది కాబట్టి తక్కువ వేసుకోండి. ఇఫ్ ఇట్ ఇస్ ఆన్ ద స్టేజ్ ఇంత వేసుకోవాలి, బికాస్ డిస్టెన్స్ అంత ఉంటుంది. అలానే ఐబ్రోస్, నెక్స్ట్ ఐబ్రోస్కి వెళ్తాము.
ఐబ్రోస్ అయ్యాక కళ్ళు తర్వాత లిప్స్, ఇవి నెక్స్ట్ పార్ట్. ఐబ్రోస్ వేసే ముందర జస్ట్ ఇలా రన్ చేసుకొని ఫోన్ చేసుకొని సీ దాట్ ఇక్కడ పైన ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఆర్చ్ లాగా ఫస్ట్ అక్కడ దిద్దుకోండి. ఫస్ట్ యూ హ్యావ్ టు పుట్ హియర్. తర్వాత స్లోగా లోపలికి. ఇక్కడ రేస్ అయినట్టుగా ఉండాలి. అందరు కూడా సీదా దిస్ పార్ట్ ఈజ్ ఇంపార్టెంట్ పార్ట్. మీరు స్ట్రైట్గా ఇలాగ వాళ్ళ ఐబ్రోస్ ఎలా ఉంటే అలా వేయకండి. అందరి ఐబ్రోస్ చాలా మటుకు స్ట్రైట్గా ఉంటాయి. సమ్టైమ్స్ స్ట్రైట్గా ఉంటే స్ట్రైట్గా వెనకండి. ఇక్కడ ఈ పై పార్ట్లో రేస్ ఇట్. రేస్ చేస్తే కళ్ళు పెద్దగా అనిపిస్తుంది. కళ్ళకి ఇక్కడికి గ్యాప్ కనిపిస్తుంది, మీకు అందంగా కనిపిస్తాయి కళ్ళు. వాట్ ప్రామినెంట్ ఐఎమ్ గోయింగ్ టు పుట్ pancake underneath. Usually you will get gold color shade or something, or silver color shade that you can put, that will be a little shiny. And usually I go with the pancake because this pancake is for any corrections or anything. Pancake brush I use. We do have brush for eye, we do have brush for lips, we do have brush for pancake. 3 brushes you have to use. Okay, and this is for pancake. Wherever like lip extra వచ్చిందంటే లిప్ కరెక్ట్ చేసుకోవచ్చు, కన్ను సైడ్ కరెక్ట్ రాలేదంటే కన్ను సెట్ చేసుకోవచ్చు. ఎవ్రీథింగ్ కరెక్షన్ బ్రష్ ఇది. దిస్ ఇస్ కాల్డ్ ప్యాన్కేక్ బ్రష్. ప్యాన్కేక్ ఇలా తీసుకొని ఐ కెన్ హైలైట్ ద ఐబ్రో. ఇది వచ్చి కరెక్షన్ బ్రష్, కరెక్షన్స్కి యూజ్ చేస్తారు. అండ్ ఐబ్రోస్కి వచ్చి హైలైట్ చేయడానికి చేస్తారు. కొంతమంది డౌన్ కొంచెం ఎక్కువ ఉంటుంది కదా, అలాంటివి కవర్ చేయొచ్చు. యూ కెన్ కవర్ ద ఎక్స్ట్రా థింగ్. See, can you see? You can see eyebrow little more prominently. That shade. This, instead of this, you can use gold color shade or silver color shade. You'll get in the box, right? Shades box, eye shade box. Adi use just sometimes if you want you can use that. I'm going to add a little eye shade. For her eye lids are really big, so light color eye shade looks good on her. If some people they'll have low this thing, that kind of eyes, don't go for the darker shade. If your eyes are really small and low set. Okay. లో సెట్, కళ్ళు లోపలికి పోయినట్టుగా ఉంటాయి. అట్లాంటి వాళ్ళకి రెడ్ షేడ్ వేస్తుంటే ఇంకా లోపలికి వెళ్ళిపోతాయి. అందుకని రెడ్ షేడ్ వేయకండి. రెడ్ షేడ్ ఈ డార్క్ షేడ్స్ అన్ని గుడ్ ఫర్ సంబడి విస్ హ్యావింగ్ స్కిన్ ఓవర్ హియర్ అని కొంచెం పఫీగా ఉంది అంటే ఇలాంటి చోట ఉన్న వాళ్ళకి రెడ్ షేడ్ వేయండి. రెడ్ ఆర్ డార్కర్ షేడ్. రెడ్ లుక్స్ గుడ్ ఆన్ ద స్టేజ్. బ్రౌన్స్ వేయకండి. డోంట్ గో ఫర్ బ్రౌన్స్, గో ఫర్ రెడ్స్, పింక్ ఆర్ దట్ కైండ్ ఆఫ్ కలర్ దట్ లుక్స్ గుడ్ ఆన్ ద స్టేజ్ విత్ ద లైటింగ్. Browns will look like black or grey on the stage if you go for different lights. So don't go for browns. So reds veyandi, and if the eyes are low set, go for lighter shade. Put light pink or something like that. Okay na? Kallani batti veyandi eye shade. For eye shade anything you can use. నేను ఇది మొదట పేస్ట్ లాంటిది వాడి దానిపైన పౌడర్ వేస్తాను, పౌడర్డ్ షేడ్. సో తనకి ఆల్రెడీ మంచి పెద్ద కళ్ళు, ఆల్రెడీ పెద్ద లిప్స్ ఉన్నాయి కదా, అందుకని ఐ లిడ్ ఇస్ సో బిగ్, అందుకని తన షీ డజంట్ నీడ్ డార్క్ షేడ్ యాక్చువల్గా. సో దట్స్ వై ఐమ్ గోయింగ్ ఫర్ అ లైట్ షేడ్. కొంచెం లైట్ చేస్తున్నాను షేడ్. మామూలుగా మిగతా వాళ్ళకైతే ఆ రెడ్ అట్లాగే ఉంచేస్తాను. ఫర్ హర్ ఐఎమ్ మేకింగ్ లిటిల్ లైటర్. కొంచెం లైట్ చేసేస్తున్నాను కొంచెం కలర్ మీద. మిగతా వాళ్ళకి ఇంత రెడ్ బాగుంటుంది, స్టేజ్ మీదకి బాగుంటుంది.
మామూలుగా మీరు బ్రష్లు ఉంటాయి కదా, బ్రష్ పెట్టుకొని ఫస్ట్ ఇక్కడ డాట్ పెట్టేసుకోండి వేర్ యూ వాంట్ దిస్. కొంచెం ఐస్ సెట్ ఇలా ఉందంటే స్ట్రైట్ లేకుండా ఒక స్లైట్ కర్వ్, స్లైట్. సో ఇట్ హ్యాస్ టు బి స్ట్రైట్. అంత పిసరు ఒక లైట్ చిన్న టించ్ లైక్ దిస్ కొంచెం యూనో వై. ఇక్కడ నుంచి ఇలా పెట్టినప్పుడు ఒక బోట్ షేప్ వస్తుంది. ఐ కింద లైన్ వచ్చి బోట్ షేప్ రావడానికని పై లైన్ కొంచెం పైకి పెడతాం. ఇక్కడ పై లైన్ క్లోజ్ వేసిన, ఇక్కడ పై లైన్ వేసినప్పుడు ఇక్కడ దాకా పెట్టచ్చు. సో ఎక్కడ మీరు పై లైన్ వేయాలనుకుంటున్నారో ఫస్ట్ డాట్ పెట్టేసుకోండి. ఇక్కడ డాట్ పెట్టేసుకోండి రెండింటికి. పెట్టుకొని దెన్ ఆస్కర్ టు క్లోజ్ యువర్ ఐస్. ఫస్ట్ పైది వేసేసేయండి, ఓపెన్ యువర్ ఐస్. కానీ తర్వాత కిందది వేసి ఈ డాట్ కలపండి. పైది అక్కడ కలపండి, కిందది ఇక్కడ నుంచి కలపండి. ఓకేనా? దట్స్ ద ఈజియెస్ట్ వే టు డూ. నేను డాట్ పెట్టట్లేదు, నేను మామూలుగా వేస్తున్నాను. ఐ షో యూ how to put, because any corrections are I can use pancake brush and I can correct it. అందుకని I will do first lightly, after that I will make it darker. ముందే డార్క్ వస్తే కరెక్ట్ చేయడం కష్టం కదా, సో అందుకని go light first. Now first upper line, close it. అప్పర్ లైన్ కూడా ఎక్కడ వెళ్ళాలంటే ఇక్కడ మామూలు మన ఐ కంటే కొంచెం ముందు నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఐ మీద కాదు, ఐ కంటే కొంచెం ముందు స్టార్ట్ చేస్తున్నాను. It's NYX. It's pretty good. Don't I'll share the it's still there. brand. It's like a brush, so it's been pretty good. But you have to buy a new one every time if you're dancing after 3-4 months because it dries out. Yeah, buy a fresh one for the program. ఇలా జస్ట్ హై లైన్ వేసి వెయిట్ చేయండి. పైన వెంటనే కళ్ళు తెరిస్తే పైకి అంటుతుంది. ఆస్ ద కీప్ టు క్లోజ్ ద ఐస్ అండ్ వెయిట్ ఫర్ సమ్ టైమ్ సో దట్ ఇట్ విల్ గెట్ డ్రై. ఇక్కడ ఐకి కొంచెం ముందే ఇచ్చాను కదా, ఐ గివెన్ లిటిల్ ఇన్సైడ్ టువర్డ్స్ ద నోట్స్. కొంచెం ముందు నుంచే స్టార్ట్ చేశాను కదా, అక్కడ నుంచే స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసి ఇలా వస్తుంది. సో మీరు అక్కడ డాట్ అనుకొని కింద నుంచి వచ్చి ఒక యూ లాగా అలా వెళ్ళాలి, ఒక బోట్ లాగా వెళ్ళాలి. పై లైన్ స్ట్రైట్గా ఆన్ ద లిడ్ మీకు స్ట్రైట్ లాగా లైన్ లాగా వస్తుంది, కిందనే మీకు కర్వ్ వస్తుంది. జస్ట్ టు సపోర్ట్ ఐస్, ఐబ్రోస్ కూడా మనం కొంచెం ఎలివేట్ చేయాలి. పైకి లాగితే ఐబ్రోస్ ఇక్కడ ఎలివేట్ చేయాలి, ఇక్కడ మాత్రం వేయాలి. సో దట్ అక్కడ అలా పైకి వెళ్ళినట్టుగా అనిపిస్తుంది. కొంచెం ఇంకా లోపల నుంచి తీసుకున్నాను, బికాస్ డౌన్ కూడా నేను పెద్ద చేయబోతున్నాను కాబట్టి. ఇక్కడ నోస్ దగ్గర, ఐ దగ్గర ఈ పార్ట్ ఉంది కదా, ఇక్కడ ఈ పార్ట్ దగ్గర తను కొంచెమే తీసుకున్నాను, తను కొంచెం ఇంకెక్కువ తీసుకున్నాను. బికాస్ ఐ వాంట్ టు టేక్ ద స్టార్టింగ్ పాయింట్ ఫ్రమ్ దేర్.
to go like this big. For those who want a bigger eye, same thing, but you have to make her eyes is naturally big, and you have to make that big this eyes. So you have to make that black one more, and in between the eye, you have to give white shade, so that for the audience it will look like her eyes are big. Here, this one. ఇలా వేయాలి. సో ప్యాన్ కేక్ని ఇక్కడ కింద వేయకూడదు, ఇక్కడ వేయాలి, ఈ గ్యాప్లో వేయాలి. సో దట్ లుక్స్ లైక్ అట్ ఇస్ హర్ ఐ బాల్ ఇస్ దట్ వైట్ పార్ట్ ఆల్సో దట్ ఇట్ విల్ గివ్ దట్ కైండ్ ఆఫ్. మీరు చూసారా కవిత? So you leave a little white in, so makes it big. మేక్స్ ఇట్ బిగ్. సో అక్కడ ఆ మధ్యలో అది గ్యాప్ ఇస్తే తన కళ్ళు పెద్దదా. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ పైన కూడా వేసాను, తనకి ఒక స్కిన్ మడత ఉంటుంది, అది చూసుకోవాలి. ఆ మడత మీద కూడా యూ హ్యావ్ టు డూ ద మేకప్. ఇక్కడ సమ్వేర్ ఇక్కడ ఓపెన్ ఉన్నప్పుడు అది వచ్చేది. కళ్ళు తెరిస్తే నేను కళ్ళు విన్నాను, కళ్ళు వస్తే అంత వేసాను బ్లాక్, బట్ కళ్ళు తెరు బట్ ఏం కనపడలేదు. దట్ వెంట్ ఇన్ సైడ్. సో అందుకని కళ్ళు మూసుకుని ఇంకా కూడా నేను రేస్ చేసి వేసాను దాన్ని. ఇక్కడ చూడాలి, నేను రేస్ చేసి వేసాను ఇక్కడ. ఇప్పుడు కళ్ళు తెరు, అప్పుడు కనిపిస్తుంది. మనం వీ హ్యావ్ టు జడ్జ్ ఆఫ్టర్ సీయింగ్ హర్ లైక్ దాట్. బట్ ఫస్ట్ వేసేస్తాం కళ్ళ మీద, ఒకసారి ఇలా దూరం చూస్తే ఒకసారి కొంతమందికి ఐలిడ్స్ లోపలికి వెళ్ళిపోతాయి, ఆ పైన స్కిన్ ఎక్కువగా ఉండి లోపలికి వెళ్ళిపోతాయి, ఆ లైన్ కనపడదు. అప్పుడు ఎంతవరకు కనపడుతుందో అంత పై దాకా కూడా వేయాలి. కనిపిస్తుంది దగ్గర స్టేషన్ దూరానికి కూడా కనిపిస్తుంది ఇలా ఉంటే. ఓకేనా? లిప్స్టిక్ కూడా ఒక ఆర్ట్లాగా అలా వేసుకోవాలి. అవుట్లైన్ కొంచెం బ్లాక్ మిక్స్ చేశారంటే అవుట్లైన్ వస్తుంది. పైన చిన్నదిగా ఉన్న, అసలు లిప్స్ చిన్నదిగా ఉన్న వాళ్ళు పైన కూడా పైకి బ్లాక్ వేసుకోవాలి, కిందికి బ్లాక్ వేసుకోవాలి, మధ్యలో బ్లాక్ అంటే అది కొంచెం బ్లాక్ మిక్స్ రెడ్. ఈ రెడ్లో డార్కర్ షేడ్ ఆఫ్ రెడ్, మరూన్ లాంటి డార్క్ మరూన్. తర్వాత టొమాటో రెడ్ లాంటిది లోపల వేస్తే చూడడానికి అందంగా ఉంటుంది. నాకు బ్రౌన్స్కి వెళ్ళకండి, లైట్ కలర్స్కి వెళ్ళక. లైట్ కలర్స్ అసలు స్టేజ్ మీద కనపడవు, మనకు రెగ్యులర్ లైఫ్లోనే వేసుకున్నట్టే కనపడదు. అది స్టేజ్ మీద ఎలా కనిపిస్తుంది? చాలామంది లైట్ బ్రౌన్స్ వేసుకొస్తుంటారు, చూసారు. లైట్ కలర్స్, అది లైట్ కలర్స్ అస్సలు బాగుండదు, స్టేజ్ మీదకి ఏం కనపడదు. పాడుతున్నా అసలు ఏం అనిపించదు, లిప్స్ ఉన్నట్టే కనపడదు. మీకు లిప్స్ కనిపించాలంటే పైకి అవుట్లైన్ పెద్దదిగా వేస్తే, తనకు ఆల్రెడీ కరెక్ట్గా ఉంది కాబట్టి వేస్తాను. తన చిన్న లిప్స్, తనకి ఐమ్ గోయింగ్ టు పుట్ అవుట్లైన్ ఫర్ హర్, ఇది వేస్తాను. తన లిప్స్ కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి తను రెగ్యులర్ లిప్స్లో వేసేసాను అంతే. దీనికి కూడా డార్క్ కలర్ షేడ్ వేస్తే బాగుంటుంది. ఓకేనా? Important. Shade I'm going to put outline first. తన ఉన్న దానికంటే లిప్స్ పెద్ద చేశాను. హై లిప్ ఏమో పైనుంచి తన యాక్చువల్ లైన్ కాకుండా అబౌవ్ ద లైన్ వేశాను, కిందది కూడా కింద లైన్ కాకుండా ఇంకా కొంచెం కిందికి లాగాను. రెండు కూడా వేరువేరుగా వేశాను. అండ్ లిప్స్టిక్ ఇట్లాంటి బ్రష్ పెట్టుకోండి, ఇట్లాంటిది. ఇది బ్రష్ పెట్టుకుంటే ఇది, లేదంటే మీకు ఈ మధ్యకాలంలో లిప్స్టిక్లో కూడా బ్రష్తో పాటు వస్తున్నాయి. అసలు మ్యాగజైన్లోనే ఎందులోనే ఎక్కడ బ్రష్ తోటి వస్తున్నాయి. అలాంటివి పెట్టుకున్నా కూడా సో దట్ ఆ కర్వ్స్ అన్నీ నీట్గా వస్తాయి. అంతేగాని లిప్స్టిక్ స్ట్రైట్ అవే తీసి ఇలా అనకండి, షేప్ పోతుంది, పాడైపోతుంది. తర్వాత ఇది ఒకటి దగ్గర పెట్టుకోండి, బ్రష్ విత్ ప్యాన్ కేక్. ఎప్పుడు ఏదైనా ఎక్కువ వచ్చినా కూడా దీంతో కట్ చేసుకోవచ్చు. ఎక్కువ వచ్చినా కళ్ళకు కానీ లిప్స్టిక్ కానీ కరెక్షన్స్కి